మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో నెలకొన్నటువంటి అసంతృప్తుల వల్ల కొనసాగుతున్న హైకమాండ్ బుజ్జగింపులు ఇంకా కొనసాగుతున్నాయి. మంత్రి పదవి రాలేదంటూ అసంతృప్తిగా ఉన్న వారితో నేరుగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోనూ మీనాక్షి నటరాజన్ భేటీ అయినట్టు తెలుస్తుంది. మంత్రి వివేక్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. మంత్రివర్గంలో అవకాశం దక్కపోవడంతో అసంతృప్తితో ఉన్నారు రాజగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జ్ మీనాక్షి అలాగే మంత్రి వివేక్ బుజ్జగిస్తున్నారు. మరో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డిని కూడా ఇప్పటికే బుజ్జగించిన పరిస్థితి కనబడుతోంది. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని గంపెడ ఆశతో ఉన్నటువంటి వీళ్లకు నిరాశ ఎదురైంది. దీంతో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి తెలంగాణ కాంగ్రెస్లో. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పార్టీ నాయకత్వం బుజ్జగించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పదవులు రాని వారి ఇళ్లకు వెళ్లి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంటికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు వెళ్ళి సుదర్శన్ రెడ్డిని బుజ్జగించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక తాజాగా మరొక సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా బుజ్జగించే పనిలో భాగంగా మీనాక్షి నటరాజన్ అలాగే మంత్రి వివేక్ కూడా ఇద్దరు వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. అటు మరోవైపు సుదర్శన్ రెడ్డి విస్తరణలో ఈసారి తనకు మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని భావించారు. పార్టీలో సీనియారిటీతో పాటు సిన్సియారిటీ అలాగే నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో తనకు అవకాశం కల్పించాలంటూ సుదర్శన్ రెడ్డి ఎప్పటి నుంచో పార్టీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. దీంతో ఆయనకు నచ్చజెప్పేందుకు అగ్రనేతలు ప్రయత్నించారు. అదే కోవలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా పార్టీ అధినాయకత్వం బుజ్జగించే పనిలో ఉంది. ఇక పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే మంత్రి వివేక్ కూడా ఇద్దరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి చేరుకొని ఆయన్ను బుజ్జగిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా కొలీగ్ హేమ జైన్ అవుతున్నారు. హేమ, ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో అసంతృప్తికి గురైనటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి నేరుగా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వెళ్తున్నారు. అలాగే సీనియర్లంతా కూడా వెళ్ళి బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సుదర్శన్ రెడ్డి కావచ్చు అలాగే రాజగోపాల్ రెడ్డి కావచ్చు వీళ్ళ ఇంటికి వెళ్ళి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేరుగా బుజ్జగించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది? వీరికి పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఉదయం నుంచి కూడా ఒకవైపు టీ కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు ముగ్గురు కొత్త మంత్రులు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం ఒకవైపు చేస్తూ ఉంటే, మరొక వైపు మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు చోటు దక్కనటువంటి వాళ్ళు నిరాశగా ఉన్నారు అని భావించి వెంటనే వెళ్లి వాళ్ళని ప్రస్తుతం బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నేరుగా సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్ తో పాటు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ వెళ్లారు. వెళ్లి అసలు ఈసారి కేబినెట్ లో ఎందుకు అవకాశం కల్పించలేదు అంటూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. అనంతరం నేరుగా ప్రేమ్ సాగర్ ఇంటికి అటు మీనాక్షి నటరాజన్ తో పాటు టిపిసిసి చీఫ్ వెళ్లి అటు కేసీ వేణుగోపాల్ తో ఫోన్ లో మాట్లాడించినటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రస్తుతం ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎక్కువగా పదవుల్లో ఉన్నారు. అందుకే మిగతా సామాజిక వర్గ నేతలకు కూడా అవకాశం కల్పించాలి అంటూ కూడా హైకమాండ్ భావిస్తుంది. ఇందులో భాగంగా ఈసారి కేబినెట్ లో 6గురికి అవకాశం ఉన్నప్పటికీ కేవలం 3గురికే చోటు కల్పించారు. ఆ 3గురు కూడా బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, సేమ్ టైం ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాల కమ్యూనిటీ నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, మాదిగ కమ్యూనిటీ నుంచి అడ్లూరి లక్ష్మణ్ ను కూడా ఈసారి చోటు కల్పించినటువంటి పరిస్థితి. అయితే మిగతా ఎవరైతే మొదటి నుంచి కూడా ఆశావాహం వ్యక్తం చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, ప్రేమ్ సాగర్ కానివ్వండి, సుదర్శన్ రెడ్డి, సేమ్ టైం మల్రెడ్డి రంగారెడ్డి వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం బుజ్జగిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మల్రెడ్డి రంగారెడ్డి ఇంటికి అటు పొన్నం ప్రభాకర్ తో పాటు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చేరుకున్నారు. యాక్చువల్లీ 5 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి మల్రెడ్డి రంగారెడ్డి తను ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసినటువంటి లేఖను విడుదల చేసి అనంతరం ఒక డెసిజన్ కూడా ప్రకటిస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించినప్పటికీ కూడా అటు మీనాక్షి నటరాజన్ టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాల్ చేసి తాము వచ్చి మాట్లాడతామని, అప్పటి వరకు ఎటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టొద్దని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మల్రెడ్డి రంగారెడ్డి ఇంటికి పొన్నం ప్రభాకర్ తో పాటు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వచ్చారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. హేమ, అంటే ఇప్పటికీ ఈ అసంతృప్త నేతలంతా కూడా ఏ రకంగా బుజ్జగిస్తున్నారు? ప్రధానంగా అంటే వీరికి భవిష్యత్తులో ఎలాంటి పదవులు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా పార్టీ అధినాయకత్వం నుంచి ఎలాంటి హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు?
ఖచ్చితంగా ప్రస్తుతం యాక్చువల్లీ బీజేపీ పార్టీలో నుంచి కాంగ్రెస్ కు వచ్చినటువంటి సమయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు, అందుకే వచ్చారు అంటూ కూడా బహిర్గంగా రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈసారి కేబినెట్ లో రాజగోపాల్ రెడ్డికి పేరు రాకపోవడంతో ఆయన ఇంటికి మీనాక్షి నటరాజన్ తో పాటు నూతనంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా వెళ్లారు. అయితే వీళ్ళందరినీ కూడా బుజ్జగిస్తుంది ఏంటంటే ఇంకా కేబినెట్ లో 3 స్థానాలు ఉన్నాయి, 3 స్థానాల్లో మీకు అవకాశం ఖచ్చితంగా దక్కుతుంది. సేమ్ టైం ఇంకా నామినేటెడ్ పదవులు ఉన్నాయి, వాటిలో కూడా మీకు అవకాశం కల్పిస్తాము. అప్పటి వరకు కూడా మీరు వేచి చూడండి, పార్టీని నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అని బుజ్జగిస్తున్నారు. ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు అంటూ కూడా ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం రీసెంట్ గా జరిగిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అనేక సభల్లో చెప్పింది ఏంటంటే ఎవరు ఎంతుంటే వాళ్ళకి అంత అని చెప్పారు. సో మన అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటను మనం నిలబెట్టుకోవాలి. అందుకే ఈ రోజు బీసీ ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి నేతలను చూస్ చేసుకున్నాము. సో ఈ మాటకి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి అంటూ కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సేమ్ టైం ఎవరైతే ఇంకా అలకబూనుకొని ఉన్నారో వాళ్ళతో హైకమాండ్ లో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తో కూడా మాట్లాడిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ చర్చలు ఫలిస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ మాట్లాడిన తర్వాత అందరు కూడా ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి డిసప్పాయింట్మెంట్ కాకుండా ఏదో ఒక హోప్ తో, అంటే నెక్స్ట్ రానున్నటువంటి నామినేటెడ్ పదవులు కానివ్వండి లేదా మళ్ళీ ఇంకా 3 స్థానాలు మంత్రి వర్గంలో ఉన్నాయి కాబట్టి వాటిలో తమకు అవకాశం కల్పిస్తారేమో అని అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ సీనియర్ నేతలు అంటే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ప్రేమ్ సాగర్ కావచ్చు, అలాగే సుదర్శన్ రెడ్డి కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, బీర్లా ఐలయ్య కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రస్తుతం అంటే అధిష్టానం బుజ్జగింపులతో కన్విన్స్ అయినట్లే భావించాల్సి వస్తుందా, లేదా అంటే ఇంకేదైనా ఇతరత్రా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, ఆవేశపూరితమైన నిర్ణయం ఏదైనా? ఖచ్చితంగా ప్రభుత్వం ప్రస్తుతం మరొక 3 ఏళ్ల పాటు కూడా ఉంది. సో ఈ 3 ఏళ్ల పాటులో ఖచ్చితంగా తమకు ఏదైనా అవకాశం లభిస్తుంది. అండ్ వీళ్ళంతా కూడా సీనియర్ నేతలు, హైకమాండ్ ఒక్కసారి మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది అని ఒక నమ్మకం అయితే ఉంది. సేమ్ టైం ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా అటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ కానివ్వండి, అట్లూరి లక్ష్మణ్ కానివ్వండి, సో మిగతా వాళ్ళంతా కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎవరో ఒకరు ఉన్నారు అని ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి అలకను మానుతున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరో ఒకరికి అవకాశం కల్పించాలి అంటూ మొదటి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి అంటున్నారు. ఇన్ కేస్ రంగారెడ్డి జిల్లాకు స్థానం కల్పించకపోతే తను రాజీనామా చేయడానికైనా సిద్ధం అంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో ఏం జరగబోతుందో అని ముందుగానే భావించి హైకమాండ్ కొంతమంది నేతలను లైక్ టీపీసీసీ కానివ్వండి, పొన్నం ప్రభాకర్ ని కానివ్వండి, సేమ్ టైం మీనాక్షి నటరాజన్ ని రంగంలోకి దింపారు. ఎవరైతే అలిగి ఉన్నారో వాళ్ళందరినీ వెళ్లి బుజ్జగింపులు చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఎవరైతే మాట విన్నటువంటి వాళ్ళతో నేరుగా కేసీ వేణుగోపాల్ తో మాట్లాడించి హామీ ఇస్తున్నారు. హామీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక నెక్స్ట్ ఏదో ఒకటి రాబోతుంది అని అయితే ఆశతో ఎదురు చూసినటువంటి పరిస్థితి. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్లో కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. సీనియర్ నేతల్ని బుజ్జగించే పనిలో పార్టీ అధినాయకత్వం చాలా బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇటు అసంతృప్తితో ఇప్పటికే సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత, అలాగే మరో సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి లాంటి నేతలు మంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డారు, కానీ వారికి మంత్రి పదవి దక్కలేదు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి, అలాగే సుదర్శన్ రెడ్డి ఇంటికి నేతలంతా వెళ్ళి బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ మేరకు సఫలీకృతమైనట్టుగా కూడా తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ ఏఐసిసి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి బుజ్జగించిన పరిస్థితి కనబడుతోంది. పార్టీ భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తుంది, ఖచ్చితంగా ఓపికతో వేచి ఉండాలంటూ వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద భవిష్యత్తులో మంచి ప్రాధాన్యత దక్కుతుందని సంకేతాలు ఇవ్వడంతో కొంతమంది నేతలు అలక వీడినట్టుగా కూడా అర్థమవుతుంది. మరికొంతమంది నేతల్ని ఇక నేరుగా కలిసే అవకాశం ఉంది. కేవలం ఆ నేతల్ని ఇంటికి వెళ్ళి కలవడమే కాదు, ఏఐసిసి అగ్రనాయకత్వంతో కూడా ఫోన్లో మాట్లాడించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కూడా మాట్లాడించి భవిష్యత్తుకు సంబంధించినటువంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద క్యాబినెట్ విస్తరణలో చోటు దక్కని ఆశ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నిరాశ మిగిలింది. దీంతో వాళ్ళందరినీ కూడా తెలంగాణ కాంగ్రెస్ బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలోనే
వరుసగా నేతల ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మిగతా నేతలతో కలిసి వెళ్ళి ఆ నేతల్ని బుజ్జగించినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రయత్నాల్లో సఫలీకృతమైనట్టుగా కూడా తెలుస్తుంది.